ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు అందక గతంలో తెలుగుదేశం అధికారంలో దిగిపోయి వైసీపీ వచ్చిన నాళ్లలో ఓ ప్రాబ్లం. అప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వక కాలేజీల్లో ఇబ్బంది పడ్డారు విద్యార్థులు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం. అయితే దీని మీద జగన్ స్పందించుకొచ్చారు. చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 3 త్రైమాసికాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులను చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు గారు వారిపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జేపంగళూరులో ఫీజు రీఎంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథను నాకు ఆవేదన కలిగించింది. చంద్రబాబు గారు రాగానే అన్ని రంగాలను తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మఒడిని, ఇంగ్లీష్ మీడియాన్ని 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్, నాడు నేడు ఇలా అన్నింటినీ రద్దు చేసి 1 నుండి 12వ తరగతి విద్యార్థులు వారి తల్లుల్ని దెబ్బతీశారు. వసతి దీవెన, విద్యార్థి దీవెన నిలిపేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తిగా కానీ తల్లుల ఖాతాలో జమ చేసేవాళ్ళం. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు 12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేసాం. తలరాతలను మార్చే చదువులు మాత్రమే గట్టిగా నమ్ముతూ వైఎస్ఆర్సీపీ హయాంలో మొత్తం ఈ 2 పథకాలకే 18,000 కోట్ల వరకు ఖర్చు చేసాం. ఎన్నికల కోడ్ కారణంగా జనవరి, మార్చి త్రైమాసికానికి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలైన తర్వాత వీళ్ళు జూన్లో అయినా ఇచ్చారా అంటే అది లేదు. అప్పటి నుండి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్, జూన్ తర్వాత జూలై, సెప్టెంబర్ త్రైమాసికాలకు సంబంధించిన ఫీజుల చెల్లింపులు ఎలాంటి అడుగు ముందుకు పట్టలేదు. ఇప్పుడు అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు 2,800 కోట్లకు పైగా ఫీజులు రీఎంబర్స్ చేయాల్సి ఉంది. మరో 1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి 3,900 కోట్లకి చేరుకుంటాయి. కానీ ఈ ప్రభుత్వం తీరు చూస్తే మాటలేమో కోటలు దాడుతున్నాయి, కాళ్ళేమో గడప దాటడం లేదు. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. చదువులు పూర్తి చేసిన వాళ్ళకి బకాయిలు కడితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చేసేది లేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడం చేయాల్సి వస్తుంది. ఏ దారి లేనివాడు తమ పిల్లల్ని పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలవైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి. ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాము, లిక్కర్ స్కాము, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులు దోచిపెట్టి స్కాములు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయింది. వెంటనే అమ్మక వందనం, ఫీజు రీఎంబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసి చంద్రబాబు గారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.